రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. నిన్న ఒక్కరోజే 53,000కు పైగా కేసులు దేశంలో నమోదయ్యాయి. అంటే 2021లో ఇవి ఎక్కువ కేసులు. అంటే 90,000 నుంచి మనం 20,000 తక్కువ కేసులు చూసాం. మళ్ళీ తిరిగి బ్యాక్ టు ది స్క్వేర్ అన్నట్టుగా కేసుల సంఖ్య పెరుగుతుంది. అలాగే మరణాల సంఖ్య కూడా మన 275 అయితే నేను 251. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. 750 గడిచిన 24 గంటల్లో. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో 493. అలాగే 2 కొత్త స్ట్రెయిన్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఐడెంటిఫై చేసినట్టు వస్తున్న వార్తల గురించి కూడా మాట్లాడదాం. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకుండా తిరగడము, వరుస ఎన్నికలు, అలాగే పండగలు, సో దీనివల్ల కూడా కేసుల సంఖ్య పెరుగుతుందనేది ఒక అంచనా. లక్షల్లోకి ఒకవేళ కేసులు చేరిపోతే పరిస్థితి ఏమిటి? ఆర్ వి రెడీ టు ఫైట్? దాని గురించి మాట్లాడదాం. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, హెచ్ఓడి నెఫ్రాలజీ నిమ్స్ నుంచి ఉన్నారు. అలాగే డాక్టర్ శిల్పిరెడ్డి గారు, సీనియర్ గైనకాలజిస్ట్, కిమ్స్ కడల్స్ హాస్పిటల్స్ నుంచి. రంగారెడ్డి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. సో శ్రీభూషణ్ రాజు గారు, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. ఈ కేసుల సంఖ్య పెరిగిన తర్వాత ఎట్లా చూడాలంటే, కేసుల సంఖ్య తగ్గింది, నార్మల్సీకి వచ్చేసాం అనుకున్న తర్వాత మళ్ళీ ఆర్ వి బ్యాక్ టు ద స్క్వేర్ అనుకోవాలా? అండ్ మొదట్లో కాకపోతే ఏంటంటే వైద్యం ఎలా చేయాలి, ఏమిటి, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే ఒక సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు కొంత పిక్చర్ అయితే క్లియర్గా ఉంది. అయినా ఇప్పుడు కేసులు పెరగడాన్ని ఎట్లా చూడాలి? కేసుల సంఖ్య బాగా గొప్పగా ఏమీ తగ్గలేదు. మొదట్లో కూడా చాలా నెమ్మదిగానే కొంచెంగా తగ్గినట్టుగా ఉంది. ఆ కొంచెం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలు చాలామంది లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా పరీక్షలు చేయించుకోలేదు. నా మట్టుకు నేను చెప్పిన వాళ్ళు ఎవరు చాలామంది పరీక్షలు చేయించుకోకుండానే కాలక్షేపం చేసి అయిపోగొట్టేశారు. ఆ తర్వాత నెల తర్వాత అప్పుడు వచ్చింది, బహుశా నాకు ఇన్ఫెక్షన్ అయితే బాగుండేదండి, ఇప్పుడు నాకు యాంటీబాడీస్ ఉంటే బాగుండు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలామంది సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది లక్షణమే అని చెప్పిన తర్వాత కూడా పరీక్షలు చేయించుకోకపోవడం ఒక కారణం. అదొకటి. రెండవది, అంతకుముందు చేసినంత గొప్పగా బోల్డని పరీక్షలు చేయడం అన్నది కొంచెం తగ్గింది. సో మీరు 2,000 మంది పాజిటివ్ అయ్యారు అనుకున్నప్పుడు మరి అది ఎంతమందికి చేసి ఉంటారని కూడా లెక్క చెప్పాలి. అంటే మనం 50,000 మందికి చేస్తే అందులో 2,000 మందికి వచ్చారంటే ఓకే, మనకి బాగా తగ్గింది అనుకోవచ్చు. 50,000 మందికి ఒకప్పుడు చేసినప్పుడు అందులో 20,000 మందికి వచ్చి ఇప్పుడు 2,000 మందికి వచ్చిందంటే తక్కువ అనిపించుకోవచ్చు. అలా ఒకటి. అలా కాకుండా ఇంకొకటి, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చాలా విరివిగా లభ్యమైపోయింది. చాలామంది ఇండ్లలోనే చేసుకున్నారు, చిన్న ల్యాబ్స్లో చేసుకున్నారు. అవన్నీ లెక్కల్లోకి రాలేదు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది, సరే మీరు సైమల్టేనియస్గా మీకు ఆసుపత్రుల్లో సైతం పడకలన్నీ కూడా ఖాళీలు అయిపోయాయి కదా, ఐసీలన్నీ మంచిగా అయిపోయి అందరూ ఖాళీ చేసేసుకొని మళ్ళీ జనరల్ పేషెంట్ పెట్టుకోవడం మొదలు పెట్టారు కదా అనవచ్చు. అక్కడ ఏమిటంటే చాలామంది పెద్దగా ఆసుపత్రికి వెళ్ళి అడ్మిట్ అవ్వడానికి పెద్దగా ఇష్టపడలేదు. చాలామంది సెల్ఫ్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ ఇష్టపడలేదు, అవసరం పడలేదు, ఇష్టపడలేదు. అంటే మొదటి నుంచి చెప్తున్నాను, సెప్టెంబర్, అక్టోబర్ నుంచే దాని యొక్క తీవ్రత చాలా వరకు తగ్గిపోయింది. సో శరీరం లోపలికి వచ్చేసిన తర్వాత శరీరాన్ని ఛిద్రం చేసి కష్టపెట్టి అనారోగ్య పరిస్థితి చేసి ప్రాణాపాయ పరిస్థితి దాకా తీసుకొచ్చే పరిస్థితి ఏదైతే వైరస్ కలగజేసేదో అంతకుముందు అది బాగా తగ్గిపోయింది. కాబట్టి చాలా మంది కొంచెం భయాందోళన తగ్గింది. ఏం చెప్పండి, భయంతోనే చాలా మంది చనిపోయారు అప్పటిదాకా. వైరస్ కి నిజంగా సాక్షాత్తు వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది కూడా ఉండుంటారు. సో అది మనకి ప్రస్ఫుటంగా కనపడింది. ఇప్పుడు తీవ్రత ఆ ఫోకస్ చేసి చూస్తే ఎంత ఇంటెన్సిఫైడ్ గా ఉంది వైరస్ అంటే ఇప్పుడున్న వైరస్ అసలు ఇంటెన్సిఫై లేదు. ఒకటి చెప్తాను, కరోనా రకరకాల శరీరాల్లో దాని తత్వాన్ని మార్చుకుంటూ పోవడం అన్నది వైరస్ ఉన్నప్పుడు సహజ గుణమే. అలా తగ్గించుకోకపోతే అది నిజంగా అలా కాదు. ఇప్పుడు మనం కూడా పుట్టిన తర్వాత యువకులుగా ఉన్నప్పుడు చాలా బలంగా దృఢంగా ఉంటాము. కానీ 40, 50, 70, 60 అలాగే ఉండడం సాధ్యం కాదు. మరి పుట్టుక నుంచి మరణం దాకా మన శరీరం ఒక్కలానే ఉండదు కదా. సో వార్ధక్యంలో మనం ఎలా ఉండాలో అలాగే ఉంటాం. అంటే మన శరీరం ఎలా మార్చుకుంటామో వైరస్ కూడా మార్చుకుంటూ పోవడం అన్నది అది నిష్క్రమించే క్రమంలో ఒక రకమైనటువంటి ప్రక్రియ అది. సో నెమ్మదిగా నిష్క్రమించుకుంటూ పోవడానికి ముందు దానికంటే మార్పులు జరుగుతాయి. కాబట్టి మనం స్ట్రెయిన్ ఇలా కనిపెట్టాం, ఒక 100 కనిపెట్టాం, 50 కనిపెట్టాం, అక్కడ ఫలానా స్ట్రెయిన్ అని పేరు పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. పేరు పెట్టడానికి ఏముంది, ఒక పిల్లాడు పుట్టాక చిట్టో బుజ్జో పేరు పెట్టడానికి అస్సలు లేదు. అది వైరస్ కరోనా ఎలాగో ఉందో అలాగే ఉంటుంది. కానీ అది తగ్గిపోయింది కాబట్టి తీవ్రత తగ్గింది. నెంబర్లు బాగా పెరుగుతాయి, ఎందుకంటే మనం విచలుడిగా తిరుగుతున్నాం కాబట్టి. దానిలో కొత్తదనం ఏమీ లేదు. డాక్టర్ శిల్పిరెడ్డి గారు, అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా N440 N440Kనో ఏదో మనకి సినిమాల్లో హాలీవుడ్ మూవీస్ లో ఒక కోడ్ ఉంటుంది కదా, అట్లాంటి కోడ్లు దీనికి పెట్టుకున్నాం. బట్ వాటిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రీఇన్ఫెక్షన్కి గురి చేస్తుంది కొత్త స్ట్రెయిన్ అనేది ఒకటి మరి ఎస్టాబ్లిష్ అవుతున్న ఫ్యాక్ట్. ఎట్లా చూడాలి దాన్ని? ఇంతకు ముందు కూడా 9-10 నెలల ముందు కూడాను రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండినాయి. ఖచ్చితంగా నేను ఇదే ప్లాట్ఫామ్ మీద రీఇన్ఫెక్షన్ గురించి కూడా మాట్లాడాము. బవల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రావడం, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, మళ్ళీ బవల్ ఇన్ఫెక్షన్ రావడం, మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months రావడం, ఇలాంటి అప్పుడు కూడా ఉండింది. అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. అయినప్పటికీను ఇప్పుడు కొన్ని తీవ్రమైన స్ట్రెయిన్స్ ఏవైతే యూకేలో ఐడెంటిఫై చేశారు, సౌత్ ఆఫ్రికాలో ఐడెంటిఫై చేశారు, బ్రెజిల్లో ఐడెంటిఫై చేశారు, ఈ జన్యుపరమైన చేంజెస్ ఏదైతే వైరస్ లో వచ్చిందని వాళ్ళు కనుక్కున్నారో, ఎలాగో మనము క్రాస్ కంట్రీ
అయితే ఆపలేదు. విడిగా వచ్చిపోతూనే ఉన్నారు జనాలు. కాబట్టి ఏదో మూలాన మన దగ్గరికి అది వచ్చి చేరుకున్నప్పుడు అది ఖచ్చితంగా ప్రాపగేట్ అవుతుంది. ప్రాపగేట్ అయినప్పుడు మనకున్న స్తోమతలో, మనకున్న రీసెర్చ్ ల్యాబ్స్ లో ఆ జన్యుపరమైన టెస్టులు జరుగుతున్నాయా లేదో తెలియదు. ఎందుకంటే మా దగ్గర వచ్చిన శాంపిల్స్ అయితే జన్యుపరం టెస్ట్లు అయితే జరగట్లేదు, కంపేరిటివ్ తక్కువ జరుగుతుంది. అయితే ఎక్కడైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఉంటాయో వాళ్ళ ద్వారా కలెక్ట్ చేసిన శాంపిల్స్ లో ఇలాంటి టెస్టింగ్ చేస్తే ఒక 10% 20% ఈ క్రిటికల్ స్ట్రెయిన్స్ ఐడెంటిఫై అయ్యారని చెప్తున్నారు. అయితే ట్రీట్మెంట్కి వచ్చేసరికి క్రిటికల్ స్ట్రెయిన్ అయినా కూడా ఏ స్ట్రెయిన్ అయినా కూడా సిమ్టమాటిక్ గానే ఉంటుంది. సిమ్టమ్స్ బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తక్కువ సిమ్టమ్స్ ఉంటే సార్ చెప్పినట్టు పారాసెటమాల్ ఒకటే సరిపోతుంది. ఆక్సిజన్ డిపెండెన్సీ ఉంటే హై ఫ్లో ఆక్సిజన్ పెడుతున్నారు. ఇంకా సివియర్గా అవుతే రెమ్డెసివిర్ లాంటి మెడికేషన్స్ పెడుతున్నారు. రకరకాల ఐసీయూ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఇప్పటికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ప్లే అనేది చేస్తుంది. అయితే ఇంత జరిగినా కూడాను, ఇంత తీవ్రతకి వెళ్ళినా కూడాను మనుషుల్లో ఇంకా మార్పు అనేది రాలేదు. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ లేవు, లేకపోతే ఫేస్ మాస్క్ లేవు, హ్యాండ్ శానిటైజేషన్ టెక్నిక్స్ లేవు. మల్టిపుల్ ఒకేషన్స్ లో మల్టిపుల్ గ్యాదరింగ్స్ అవుతున్నాయి. పెళ్లిళ్ళు అని ఇవన్నీ చాలా రకాల సోషల్ గెట్ టుగెదర్స్ అవుతున్నాయి. మనం గవర్నమెంట్స్ ని, పొలిటికల్ పార్టీస్ ని కూడా ఈ సందర్భంగా బ్లేమ్ చేయాలి, తప్పదు. అంటే ఇప్పుడు వచ్చిన పరిస్థితికి మట్టుకు ఖచ్చితంగా జరిగిన ఎలక్షన్స్ అయి ఉండొచ్చు, పండగలు అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా అయి ఉండొచ్చు. మేము ట్రావెల్ చేయొద్దని చెప్తే కూడా, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇచ్చారు, ఇంట్లో కూర్చొని వర్క్ చేయమని చెప్తే కూడాను ఎన్నో కపుల్స్ అందరూ ఊర్లలోకి వెళ్ళారు. ఈవినింగ్ కాస్త రిలాక్సేషన్ కోసం కాస్త బయటకు వస్తున్నారు. అండ్ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే ట్వైస్ అ డే ఫ్రమ్ ఆఫీస్, థ్రైస్ అ డే ఫ్రమ్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎస్, థ్రైస్ అ వీక్, ట్వైస్ అ వీక్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. పబ్లిక్ గ్యాదరింగ్స్ కైనా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కైనా. కానీ ఈ ముంబైలో కూడా మనం చూసుకునేది ఏంటంటే, ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మళ్ళీ స్టార్ట్ అయిందో, ట్రైన్స్ అయినా కానీ, లోకల్స్ అయినా కానీ, మెట్రో అయినా కానీ, ఇంతకుముందు ఓన్లీ ఉమెన్ టైం అని సపరేట్ గా ఉండేది, మెన్ టైం సపరేట్ ఉండేది, అందరి టైం సపరేట్ గా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే అందరూ ట్రావెల్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఆఫీసెస్ ఓపెన్ అయ్యాయో, డెఫినెట్ గా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు బౌన్స్ బ్యాక్, ముంబైలో అని, మహారాష్ట్రలో కానీ. సో డాక్టర్ గారు, ఇప్పుడు మహారాష్ట్ర బీడ్ జిల్లాలో రేపటి నుంచి 10 రోజుల పాటు కంప్లీట్ లాక్డౌన్. తెలంగాణకు చాలా దగ్గరగా ఆనుకున్న నాందేడ్ జిల్లాలో కూడా కంప్లీట్ లాక్డౌన్. సో అక్కడి నుంచి చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు. తెలంగాణకి ఎంటర్ అవుతారు, తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అవుతారు, అలా. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది అప్పట్లో మనం సేవ్ చేసింది అని, సరే దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు లాక్డౌనే సేవ్ చేసిందని చాలామంది చెప్తారు. సో ఇప్పుడు లాక్డౌన్ కానీ, ఆంక్షలు కానీ విధించుకునే పరిస్థితి మనకు ఉందా? అసలు ఎంతవరకు అవసరం? నిజానికి ఈ లాక్డౌన్ యొక్క ఆంక్షల్ని క్రమక్రమంగా ఎత్తివేసినట్టుగా కనపడడం దాంట్లో కూడా ఒక చిన్ని లోటుపాట్లు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చేసి ఉండాల్సింది. కాకపోతే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సినిమా హీరోలు వెళ్ళి అడిగేస్తారు, తొందరగా మా సినిమా థియేటర్లు తెరిపించండి అని. ఫస్ట్ తెరిపిస్తామంటారు, తర్వాత 50% సీట్లు చాలంటారు, తర్వాత 50 మాత్రం ఎందుకు 100 అంటారు. సో వెంటనే ఒప్పేసుకుంటాం. ఆ విధంగా జరుగుతోంది. తర్వాత సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు అందరూ కూడా. అంటే వాళ్ళొక్కరినే అంటలేదు, మిగతా పరిశ్రమలన్నీ కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది. స్కూల్స్ కూడా తెరిచారు చాలా రాష్ట్రాలలో, ఆఫీసులన్నీ యథావిధిగా తెరిచారు. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ట్రైన్లు, విమానయాన సంస్థలు సైతం అన్ని మొదలు పెట్టేశారు. సో కాబట్టి ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ ఏమిటంటే ఆ అన్లాకింగ్ సిస్టమ్ ఇంకా కొంచెం నెమ్మదిగా చేసి ఉండాల్సింది. మనం హడావిడి చేసినట్టుగా అలా మనం హడావిడి చేస్తున్నాం కాబట్టి భయపడి పారిపోవడానికి అది వైరస్కి పెద్ద విచక్షణ జ్ఞానం పెద్దగా ఏమీ ఉండదు, అది అలాంటిది. సో కాబట్టి ఇక్కడ కొంచెం తొందరగానే, అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం పొద్దున్న 4 గంటలకు కళ్ళు తెరిచేసి అదేంటి అప్పుడు ఇంకా తెల్లవారలేదు అనుకోవడం అదొకటి, లేదా 11 గంటలకు కళ్ళు తెరిచి అప్పుడు ఎందుకు తెల్లారింది అనుకుంటే ఒకటి. సో అది మన విచక్షణ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం అనుకోగానే అయిపోట్టుగా ఉండదు అలాగా. అది పాండమిక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాండమిక్ తప్పనిసరిగా సంవత్సరాలు ఉంటుంది. అడపదడప వస్తూ పోతూ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. మనిషి కదలికలు ఎంత వేగంగా, ఎంత తీవ్రంగా, ఎంత దళసరిగా ఉంటే ఆ కదలికలతో పాటుగా అది అలాగే వైరస్ పాండమిక్ కూడా అలాగే. సో ఇప్పుడు ఆ కదలికల్ని మనం బంధించాలి, లేకపోతే నియంత్రించాల్సిన అవసరం మళ్ళీ ఉందా? అది ఇంకా కొంచెం జాగ్రత్తగా చేస్తుంటే బహుశా ఈ నెంబర్లు మీకు కొంచెం తక్కువ కనపడి ఉండేవి. మీరు సెకండ్ వేవ్ అనే డిస్కషన్ మనకు వచ్చి ఉండకపోయేది. మనం తప్పనిసరిగా ఆ కదలికల్ని చాలా జాగ్రత్తగా వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే పిడికిలు ముడిచిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం చాలా నెమ్మదిగా చేయడం అని, ఉన్న పళంగా ఒకేసారి తిరగడం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇంకా కొంచెం స్లోగా చేస్తే బాగుండేది, ఇంకా కొంచెం పద్ధతిగా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ వెనక్కి వెళ్ళలేం. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్లే పద్ధతి అంతా కూడా చాలా స్లోగాను, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ముఖ్యంగా చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళేవి,
అక్కడ ఇంకోటి ఏంటంటే గమ్మత్ ఏంటంటే రోడ్ల మీద ఎలా చేస్తారో మనకు తెలియదు. రాష్ట్రాలు పక్కపక్కకే ఉంటాయి, వాటి మీద గోడలు గీసుకొని ఉండరు కదా వాళ్ళు. ప్లస్ బస్సులు అటు ఇటుగా తిరుగుతున్నాయి, ట్రైన్లు తిరుగుతున్నాయి, విమానాలు కూడా తిరుగుతున్నాయి. గమ్మత్ ఏంటంటే రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఈ రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక నియమావళి ఏదైతే ఉంటుందో అది అందరికీ చక్కగా చెప్పబడలేదు. అదొకటి. స్కూల్స్ కూడా మనం హడావిడిగా తెరిచేసాము. స్కూల్లో పిల్లల్ని ఎంతమంది రానివ్వాలి, ఒక రోజు ఒక తరగతిలో ఎంతమంది క్లాస్లో కూర్చోవాలి, ఎంత దూరంగా కూర్చోవాలి, ఇలా క్లాస్ అటెండ్ అయిపోయి తిరిగి వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోవాలనే ఒక ప్రోటోకాల్ మనం చూడండి, హడావిడిగా మొదలుపెట్టి హడావిడిగా క్లోజ్ చేసుకుందాం. ఇక్కడే కాదు, చాలా సందర్భాల్లో ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి సంస్థ, ప్రతి ప్రదేశం, ప్రతి సమూహం, ప్రతి గుంపు ఎలా ఉండాలి. వాళ్ళు ఓపెన్ గా ఎలక్షన్ మీటింగ్స్ పెట్టుకోవడంలో పెద్ద తప్పు ఉండకపోవచ్చు గాక, కానీ ఎంతమంది రాని వాళ్ళని కూడా ఉండేది. చాలా వేలల్లో వస్తున్నారు, వాళ్ళే మాస్కులు వేసుకోవట్లా, ఫిజికల్ డిస్టెన్స్ యూజ్ చేసుకోవాలి. మనం వాళ్ళకి పర్వాలేదు భయపడకండి బానే ఉంటుందని చెప్పేసి దాన్ని మరి చూపించి మరి అంటే వేలలో లక్షల్లో వాళ్ళ సమూహాలను దగ్గరగా తీసుకొచ్చేసి మీటింగ్లు ఆర్గనైజ్ చేసిన తర్వాత పోయిందనే భ్రమ ప్రజలకు మనం బలవంతంగా కలిగించాం. సో అట్లాంటప్పుడు మీరు కేవలం 40% మంది మాత్రమే మీరు మాస్కులు ధరించి నడుస్తున్నారు రోడ్ల మీద, మిగతా అని ఆక్షేపించే అధికారం అర్హత మనకు ఉండదు బేసికల్లీ, ఎందుకంటే మనమే వాళ్ళకి నేర్పించాము. సో మనం ఎలా నేర్పిస్తే ప్రజలు నేర్చుకుంటారు కదా. షార్ట్ బ్రేక్ తర్వాత SBI ఒక నివేదిక విడుదల చేసింది. అంటే ఏప్రిల్ మధ్య నాటికి వైరస్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది, దాదాపు 25 లక్షల మందిలో ఈ సెకండ్ వేవ్ వైరస్ బారిన పడే అవకాశం ఉందని దాని గురించి మాట్లాడడం. అలాగే సింగపూర్ శాస్త్రవేత్తల పరిశోధనలో యాంటీబాడీస్ డెవలప్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది, ఎంతెంత శాతం ఉంటుంది, ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తుంది అనేది కూడా ఒక పరిశోధన వచ్చింది. దాని గురించి కూడా చిన్న బ్రేక్ తర్వాత పెరుగుతున్న కోవిడ్ కేసుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే తాజాగా వస్తున్న పరిశోధనలు, నివేదికలు ఏం చెప్తూ ఉన్నాయి, కొత్త స్ట్రెయిన్ల గురించి ఎంతవరకు వరి అవ్వాల్సిన అవసరం ఉంది, అంటే వాటి గురించి డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఆలోచిస్తారు. ఆల్రెడీ వైరస్ ఒకటి అందుబాటులోకి వచ్చింది, ఇంకా దానిలో కావాలంటే మార్పులు చేర్పులు చేస్తారు. కానీ ప్రజలుగా మన చేతుల్లో ఏముంది, మనం బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేది కూడా మేము రోజు చెప్తూనే ఉన్నాం, స్టిల్ ఇవాళ కూడా చెప్తాం. కానీ చాలామంది ఎందుకో దాన్ని పూర్తిగా ఎక్కించుకోవట్లేదు తలకి, ఎందుకు అనేది కూడా కారణం. ఇవాళ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో డాక్టర్ రంగారెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వారు. సో రంగారెడ్డి గారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము, స్టిల్ పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఏం రాలేదు. ఒకరోజు కోవిడ్ అటాక్ అని, ఒకరోజు మనం కలకలం అని మనం పేర్లు మార్చుకుంటూ దాని గురించి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్ప పెద్దగా మార్పు రావట్లా. అంటే ఎవరిని విమర్శించాలని నేను చెప్పట్లేదు, కానీ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కాబట్టి. సో సార్, తాజాగా SBI ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఐ డోంట్ నో వై SBI దాని మీద ఎందుకు పరిశోధన చేసి ఎందుకు అంచనా ఇచ్చింది అనేది. ఇది సెకండ్ వేవ్ ఫిబ్రవరి 15 నుంచి ఒక 100 రోజుల పాటు ఉంటుంది. ఏప్రిల్ మధ్య నాటికి వైరస్ తీవ్ర రూపం దాల్చి ఒక 25 లక్షల మందిలో ఈ సెకండ్ వేవ్ వైరస్ వస్తుంది. లాక్డౌన్ ఆంక్షల పెద్దగా ప్రభావం ఏమి ఉండకపోవచ్చు. ఇలాంటి కొన్ని పాయింట్స్, 40 నుంచి 45 లక్షలకి వ్యాక్సినేషన్ పెంచినప్పటికీ 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వేయాలంటే 4 నెలల టైం పడుతుంది అని ఒక అంచనా ఇచ్చింది. సో ఏంటి సార్, దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే యూజువల్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇలాంటి రిపోర్ట్స్ వెలువరించడం ఇది కొత్త విషయం ఏం కాదు. ఓకే, ఇంతకుముందు చూసుకునేటట్టయితే మెకిన్జే కానీ, లేకపోతే 5 ప్రధానమైనటువంటి కన్సల్టింగ్ ఫర్మ్స్ ఏదైతే ఉన్నాయో వరల్డ్ వైడ్, వాళ్ళందరూ కూడా టైం టు టైం ఈ కోవిడ్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మనకి ఎకనామిక్ స్టెబిలిటీ మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుందనేది వాళ్ళు టైం టు టైం ఆ రిపోర్ట్స్ వెలువరిస్తూనే ఉన్నారు. కాకపోతే భారతదేశంలో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈ విధమైనటువంటి రిపోర్ట్తో పబ్లిక్గా రావటం అనేది ఇది మొదటిసారి. ఎస్బీఐ ఎందుకంటే మీకు మనందరికీ తెలిసిన విషయమే, SBI అనేది మనకి భారతదేశంలో ప్రధానమైనటువంటి బ్యాంక్. అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ బ్రేకింగ్ ఆర్ మేకింగ్ బ్యాంక్. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయినందువల్ల వాళ్ళ అంచనాలు వాళ్ళు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే ఈ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ విధించాల్సినటువంటి అవసరం వస్తుందా, ఒకవేళ లాక్డౌన్ కనుక విధించేటట్టయితే ఇది మన ఆర్థిక పరిస్థితి మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే హౌస్ హోల్డ్ ఎకనామిక్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ పరిశ్రమలు తర్వాత మిగతా కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ లోన్లు తీసుకుంటారా లేదా, ఇలాంటివన్నీ వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. దానిలో తప్పేమీ లేదు. కాకపోతే వీటిలో ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఎట్లా చూడాలి? తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన దానిలో అనుమానం ఏం లేదండి. కాకపోతే ఒకే ఒక విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం రిస్ట్రిక్టివ్ మెజర్స్ పెట్టినా కానీ ఉపయోగం ఉండకపోవచ్చు అనే దాంతో నేను విభేదిస్తాను. ఎందుకంటే రిస్ట్రిక్టివ్ మెజర్స్ అనేది తప్పనిసరిగా అవసరం. అది ఏ మోతాదులో ఉండాలనేది స్టేట్ టు స్టేట్ డిసైడ్ చేసుకోమని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చిలకగా చెప్పినట్టు చెప్పింది. కానీ
ఏ ప్రభుత్వం కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా చొరవ చూపిస్తున్నట్టు మనకు గత అనుభవాల నుంచి వాళ్ళు ఎకానమీ చాలా గట్టి దెబ్బతింది. ఇప్పుడు కూడా చాలా మంది ఆర్థికవేత్తలు మళ్ళీ అదే చెప్తున్నారు, ఎకానమీ దెబ్బతింటుంది, లాక్డౌన్లో అవి ఆంక్షలు పెడితే ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు అని. బహుశా ఎస్బీఐ కూడా అదే చెప్పినట్టు కనిపిస్తుంది. అది కరెక్టే, వాళ్ళ వ్యూ తోటి వాళ్ళు చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది పబ్లిక్ హెల్త్ వ్యూ. అంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించి మనం ఏ రకమైనటువంటి మెజర్స్, కట్టడి చర్యలు తీసుకుంటే మనం ఈ పాండమిక్ నుంచి తొందరగా బయటపడతాము అనే వ్యూ నాది. సో మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఇది డిస్కస్ చేసుకున్నాం, ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం. మిగతా రాష్ట్ర ప్రభుత్వాల సంగతి తీసి పక్కన పెడితే మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే అవసరమో దాన్ని ఓపెన్ చేయండి, ఏదైతే మన జీవితాలని అతలాకుతలం చేయవో వాటి గురించి ఆలోచించండి. మనం ఈరోజు ఒక 2 రోజుల క్రితం కనుక చూసుకునేటట్టయితే మళ్ళీ స్కూల్ మోపించారు. ఎందుకంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఫర్ అదర్ థింగ్స్? ఇప్పుడు మనకి సినిమా హాళ్ళు ఉన్నాయి, సినిమా హాల్ చెప్తున్నారు. ఇప్పుడు స్కూల్స్ అనేది ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ కంపల్షన్, పిల్లలందరినీ పంపిస్తారు. వేరే థియేటర్స్ కానీ పబ్స్, క్లబ్స్, మాల్స్ ఇవంతా ఆప్షనల్ కదా, ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు, లేకపోతే లేదు అనేది. నేను అనుకోవటం ఏంటంటే ప్రజల్లో అంత చైతన్యం, అవగాహన ఉన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఒక వివేచన కూడినటువంటి నిర్ణయం తీసుకోగలరు, ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం తీసుకోగలరు అని ప్రభుత్వాలు కనుక డెఫినెట్ గా అగ్రీ చేస్తే దెన్ డెఫినెట్లీ. అలాంటప్పుడు లాక్డౌన్ కూడా విధించాల్సిన అవసరం లేదు కదా. బేసిక్ గా ఇఫ్ ఇట్ ఇస్ పీపుల్స్ చాయిస్, then there is no need of lockdown actually. But it's not only about people's choice, it is what that we give them as a message. మనం వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇది మీరు ఫాలో చేస్తే మీకు మంచిది, అందరికీ మంచిది చెప్పగలగాలి. ముఖ్యమంత్రి లిటరలీ ఆయన బెదిరించాల్సి వచ్చింది, హెచ్చరింపుల స్థాయి దాటి ఇదిగో మీరు ఇట్లా చేస్తే నేను లాక్డౌన్ పెడతాను అని. అలాగే జిల్లాల్లో కూడా మొదలవుతోంది, 2-3 జిల్లాల్లో పెట్టేశారు. చాలా చోట్ల ఇప్పుడు బెంగళూరుకి ఏప్రిల్ 1 నుంచి వెళ్ళాలంటే నెగిటివ్ రిపోర్ట్ ఉంటే గానీ బెంగళూరుకి అలౌ చేయమని తాజాగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. సో అదే అడుగుతున్నా. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర ఒక ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఉంది, అలాగే ఎపిడెమియాలజిస్టులు ఉన్నారు, ఎవరైతే ఫోర్కాస్టింగ్ చేయగలరో అలాంటి స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళ దగ్గర అంత క్యాపబిలిటీ లేకపోతే మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే ఎన్జిఓస్ కానీ చాలా ఉన్నాయి. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, అర్థం చేసుకోండి ఏది మనము తెరవాలి, ఏది తెరవకూడదు, ఎక్కడ ఆంక్షలు ఉండాలి ఇప్పటికి కూడా ఎన్జిఓసే ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ స్థాయిలో కూడా ఎన్జిఓస్ యాంటీబాడీ టైటర్స్, కమ్యూనిటీ యాంటీబాడీ టైటర్స్, జిల్లాల వారీగా వాళ్ళకి వీలున్నంత వరకు వాళ్ళ యాంటీబాడీ టైటర్స్ అండ్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందా, కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ ఎట్లా ఉందని ఎన్జిఓస్ చేస్తున్నంత థింగ్ గవర్నమెంట్ చేయలేకపోతుంది. బికాస్ గవర్నమెంట్ కి ఏదైతే ఫోకస్ ఉందో అది ఈ ఇమ్యునైజేషన్ మీద, దాని తర్వాత ట్రీట్మెంట్ మీద అన్నిటిలో డైవర్ట్ అయిపోయింది. ఇది ఆబ్వియస్లీ రీసెర్చ్ అండ్ R&D అనేది చాలా స్లోగా ఉంది. అండ్ వెన్ దే ఆర్ కండక్టింగ్ ఎలక్షన్స్ దానికి కూడా వాళ్ళకి స్టాఫ్ అవసరం. బడ్జెట్ కూడా తక్కువే. ఎస్, అసలు హెల్త్ కే బడ్జెట్ లేదు ఇక్కడ, హెల్త్ కే బడ్జెట్ లేదు మనది, సింగిల్ డిజిట్ బడ్జెట్ ఈవెన్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు లక్షల్లోకి మళ్ళీ కేసులు వెళ్ళిపోతాయి అనేది అంచనా ప్రకారం మాట్లాడుకుంటే, అంటే గతంలో కూడా చాలా నివేదికలు వచ్చాయి, కొన్ని నిజమయ్యాయి, కొన్ని అవ్వలేదు అనుకోండి, కొన్ని అయితే కోట్లలోకి వెళ్ళిపోతాయి అనుకుంటా. కానీ ఇప్పుడు ఒకవేళ ఇట్లా లక్షల్లో కేసులు వెళ్ళిపోతాయి, ఆల్రెడీ మనం 50,000 నెంబర్ టచ్ చేసాం. సో ఆర్ వి ప్రిపేర్డ్ టు ఫేస్ దట్? అండ్ ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అవునా కాదా ప్రభుత్వాల దృష్టి నుంచి? ఒకటి, అన్ని లక్షల కోట్లలోకి కేసెస్ వెళ్తాయా అన్నది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే అది ఇప్పుడు అవసరం లేదు. మనం వెళ్ళగలిగితే మనం ఎప్పుడో చాలా గత సంవత్సరంలోనే వెళ్ళి ఉండాల్సింది, మే, జూన్, జూలైలోనే వెళ్ళి ఉండాల్సింది. అప్పటికి జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు రకరకాల యూనివర్సిటీలు రకరకాలుగా చేసి ఇండియాలో ఒక రకమైనటువంటి ఒక విస్ఫోటనం జరగలేదు, 25 కోట్లు చెప్పారు. అవన్నీ ఏమీ జరగలేదు బేసికల్లీ. కాకపోతే నిశ్శబ్దంగా జరిగి ఉండవచ్చు కొన్ని కోట్లలో. చాలా మంది సిమ్టమ్స్ లేవు, అప్పటికే వైరస్ క్షీణించిపోయింది కాబట్టి పెద్దగా ఏమి లేదు. కొందరు దొరికిన వాళ్ళని ముట్టుకుంది అంతే. అది చాలా దొరికిన వాళ్ళు తప్పించుకొని పోయారు, కొందరు దొరికినా తప్పించుకుపోయారు. అది వాళ్ళు చాకచక్యంగా తెలివిగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. అలా కాదు, వైరస్ నిజానికి అలాగే చేస్తుంది. అంటే ఒక మనిషిని శక్తియుక్తులతో పీడించి పాడు చేయాల్సినంత గొప్ప శక్తి దానికంతా ఉండదు. మనకంటే మేధస్సు ఏ విధంగా వైరస్ ఉండదు. ప్లస్ అది ఎలాగో బలహీనపడిపోవడం లేదా, కానీ అది రూపాంతరం చెందుతూ దానికి అవసరమైనటువంటి ఎవరికైనా బతకాలని ఉంటే మార్పు చేయాలి కదా, దానికి సహజమైనటువంటి గుణం అటువంటి రూపాంతరం చెందడం. అలా రూపాంతరం చెందడం అనేది దాని యొక్క వార్ధక్య దశకు అది వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో జరిగే ప్రక్రియ. సో కాబట్టి మనం దాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక
ఇన్ని కేసెస్ వస్తే మనం రెడీ అవుతామా అని అంటే నిజానికి అంత ప్రాబ్లమే మన దేశానికి లేదు ఎప్పటికీ కూడా. ఒకటి మన దేశంలో వైద్య విద్యా వ్యవస్థ ఒకటి చాలా బలంగా మొదటి నుంచి కూడా ఉంది. నిజానికి మొదట్లో కూడా మెడికల్ కాలేజెస్లో దాంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, దాంట్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఫస్ట్లో అంటే మనకి ఇంకా పెద్దగా గొప్పగా తెలియనప్పుడు అంత ప్రైవేట్ ఇంకా రాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వారని అంతా లాగిన్ చేశారు అంతా కూడా. అప్పుడు ప్లస్ ఈలోగా మనకి సైన్స్ అంతా కూడా ఏమేమి తీసుకోవాలి, ఎట్లా ఉండాలని తెలిసిపోయింది. నిజానికి మందులు ఏ రకమైన పెద్ద గొప్ప చేయలేదు. మీరు రెమ్డెసివిర్లు ఇచ్చినా, మీరు రకరకాల టోసిలిజుమాబ్లు ఇచ్చినా, మీరు ప్లాస్మా థెరపీలు చేసినా, మీరు అది చేసినా ఏం చేసినా, సపోర్టివ్ థెరపీ అంటూ దాదాపు ఇంటెన్సివ్ కేర్లో బ్రహ్మాండంగా ఒక పేషెంట్ ఏ కారణం లేకుండా అకారణంగా సిక్ అయిపోయి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా కేర్ తీసుకొని వాళ్ళని వాళ్ళు బయటకు వచ్చేలా చేస్తారో అటువంటి థెరపీతోటే చాలా మంది బాగయ్యారు. సో కాబట్టి మనకి గొప్పగా మందులేమి కనిపెట్టలేదు. ప్లస్ అయినప్పటికీ కూడా క్షీణిస్తూనే వస్తుంది ఇప్పటికీ కూడా. ఈ కాలంలో మనం వెంటిలేటర్ సమాయత్తం చేసుకున్నాము. సైంటిఫిక్ గా ఇది చేస్తే సరిపోతుందని ఒకటి డాక్టర్లందరికీ తెలిసి. కానీ ఐ డోంట్ గెట్ యూ డాక్టర్ గారు, ఒక పాయింట్ విషయంలో మీరు క్షీణిస్తోందని చెప్తున్నారు కదా, అంటే తీవ్రత తగ్గుతోందా? ఎందుకంటే కేసుల సంఖ్య పెరుగుతోంది కదా, ఇప్పుడు అది క్షీణించే దశలో ఉంటే కేసుల సంఖ్య పెరగకూడదు కదా. మనము లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మనం కొన్ని లక్షల్లో బయటకు వచ్చాం. అప్పుడు మనకి వేలల్లో కేసులు వచ్చాయి. ఇప్పుడు మన కోట్లలో కాదు, భారతదేశం అంతా రోడ్ల మీదే ఉంది, దాదాపుగా అంతా రోడ్ల మీదే ఉంది. ఆయన మన వేలల్లోనే వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా రెండు అంశాలు మార్పులు వచ్చాయి. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, లేదా ఒక సమూహంలో ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి తను ఎంతమందికి, ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఒక వ్యక్తి ఆ మిగతా 9 మందిలో ఎంతమందికి ఇన్ఫెక్షన్ ఇవ్వగలుగుతాడు అన్న రేట్ ఏదైతే ఉంటుందో అది బాగా అది బాగా తగ్గిపోయింది. ఇక R1 అంటామా ఏమన్నా. అలాగని మిగతా వాళ్ళలో యాంటీబాడీ టైటర్స్ కూడా పెరిగాయి. అంటే సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి కూడా యాంటీబాడీ టైటర్స్ పెరిగాయి. రెండవది మనిషి లోపల అంతర్గతంగా నిబిడీకృతం అయిపోయిన తర్వాత వైరస్ ఏదైతే రకరకాల అవయవాలను పాడు చేసి చనిపోయే స్థితికి తీసుకురావాలో ఆ గుణాన్ని కూడా విరులెన్స్ అంటాం, అది కూడా దాదాపుగా కొంచెం తగ్గించుకుంది. అది మాకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి నేను చాలా వరకు చెప్పేశాను, చాలా తగ్గిపోయిందని. అంటే చాలా మంది సిక్ అయిపోతారు అనుకున్న వాళ్ళు సైతం బాగయ్యారు. మనకే తెలుసు ఎంతో మంది వృద్ధులు వాళ్ళందరూ. అంటే ఇప్పుడు కరోనా పెరుగుతున్న కేసులు, లేకపోతే కొత్తగా వస్తున్న స్ట్రెయిన్లు, లేకపోతే డ్యూయల్ మ్యూటెంట్స్, ఇవన్నీ ఊరికే టెక్నికల్ గా పరిశోధనల కోసం మాట్లాడుకోవడానికి తప్ప ప్రజలకు అవసరం లేదు, అంత ప్రమాదకరం కాదు అని చెప్పదలుచుకున్నారు. ఇప్పటికి కూడా మోడరేట్ ఇన్ఫెక్షన్ తో ఎక్కువ మంది అడ్మిట్ అవుతున్నారు. మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎట్లాగో అడ్మిట్ అవ్వట్లేదు. అడ్మిట్ అయ్యే వాళ్ళ శాతంలో కూడాను మోడరేట్ ఇన్ఫెక్షన్స్, హై ఫ్లో ఆక్సిజన్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అది కూడా ఇప్పటికి కూడా ఫ్రమ్ హోమ్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అసలు రిపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. డిటెక్ట్ అయ్యి హాస్పిటల్ కేర్కి ఆక్సిజన్ డిపెండెన్సీ మీద వచ్చిన వాళ్ళల్లో మోడరేట్ ఆక్సిజన్ డిపెండెన్సీ, మోడరేట్ సివియారిటీ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బహుశా ఈ ధీమానే, అంటే కోవిడ్ వచ్చినా ఏం కాదు అనే ఒక ధీమా బాగా ప్రబలిందా, అందుకనే జాగ్రత్తలు తీసుకోవట్లేదా, అందుకే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి హెజిటేట్ చేస్తున్నారా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వచ్చిన పరిశోధనలు ఏం చెప్తున్నాయి, కొత్త వేరియంట్స్ లేదా కొత్త స్ట్రెయిన్ల గురించి, అవి ఎంత ప్రమాదకరమో, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డాక్టర్ రంగారెడ్డి గారు, వ్యాక్సిన్ ప్రక్రియ గురించి, వ్యాక్సిన్ అనగానే ఫస్ట్ ఎందుకు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మేము కంప్లీట్గా సురక్షితమేనా, లేకపోతే ఇందులో అదిగో అక్కడ ఫలానా జరిగిందని వింటున్నాం, ఇదిగో మా ఊళ్ళో ఇంకొకరికి ఏదో జరిగింది, ఇలాంటివి చాలా వస్తున్నాయి, మాకు ఫోన్లు వస్తున్నాయి, లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంటే ఎడ్యుకేట్ చేయడంలో లోపమా, లేకపోతే వ్యాక్సిన్ ప్రక్రియలో లోపమా, లేకపోతే ఆ స్ట్రాటజీలో లోపం ఉందా? ఇప్పుడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, మనకి ఇప్పుడు వ్యాక్సినేషన్ తప్పితే వేరే మార్గం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మనకు వ్యాక్సినేషన్ ఒక్కటే మనకున్నటువంటి ప్రధానమైనటువంటి మార్గం. ఎందుకంటే ఎకానమీ ఓపెన్ కావాలి, ప్రజలు వాళ్ళ విధుల్లోకి పోవాలి. ఈ విధుల్లోకి పోవాలంటే మనం వాళ్ళకి ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇవ్వటానికి మన చేతిలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో అది వ్యాక్సినేషన్. దానిలో ఎవరు విభేదించడానికి అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనము గుడ్డిగా వెస్ట్రన్ వ్యాక్సినేషన్ స్ట్రాటజీని ఫాలో అయ్యాము. వెస్ట్రన్ కంట్రీస్లో కనుక తీసుకునేటట్టయితే, వాళ్ళ డెమోగ్రాఫిక్స్లో కనుక తీసుకునేటట్టయితే 50% పైన 60 సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది ఏదో ఒక వ్యాధితోటి, దీర్ఘకాలిక వ్యాధితోటి సతమతమవుతూ ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ స్ట్రాటజీ తీసుకున్నారు. వాళ్ళు మొదట మనం ఏదైతే వల్నరబుల్ పాపులేషన్ ఉందో వాళ్ళని టార్గెట్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెస్ట్రన్ కంట్రీస్ అన్ని ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాయి. అది యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, యూరోప్ కావచ్చు. యూరోప్లో కనుక తీసుకునేటట్టయితే ఇంకా వాళ్ళ పాపులేషన్లో జెరియాట్రిక్ పాపులేషన్ చాలా ఎక్కువ, అమెరికా కంటే కూడా ఎక్కువ. కాబట్టి వాళ్ళ దగ్గర ఆ స్ట్రాటజీ పనిచేసింది. కానీ మనది యంగ్ ఇండియా కదా, యంగ్ ఇండియా, మనకి మొబైల్ ఇండియా, మనకి
60% పైన ఉండేవాళ్ళు 25-30 సంవత్సరాల లోపల ఉండేటటువంటి ప్రజలు. మనకి 60 సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళు కూడా మనకి అర్బన్ కంటే కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నారు. ఎక్కడైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళకి ఒకటి వ్యాక్సిన్ అంత తొందరగా అందుబాటులో లేదు, రెండోది దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. ఎవరో చెప్పిన విషయాన్ని గురించి వాళ్ళు ఎందుకులే ఈ బాధ అంతా, నేను ఇది వేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు బానే ఉన్నాం కదా, బాధలన్నీ తెచ్చుకోవడం, ఎవరో వేసుకొని చచ్చిపోయాడంట, అలాంటి పరిస్థితి నాకెందుకు అని ఒక అపోహ అయితే ఉంది. కాబట్టి మొట్టమొదటిగా గవర్నమెంట్, మేము ఇంత ముందు కూడా 2-3 సార్లు దీన్ని ప్రపోజ్ చేశాం, ఈ 60 సంవత్సరాల లిమిట్ ఏదైతే పెట్టామో అది సాధ్యమైనంత త్వరగా దాన్ని కిందకి తీసుకురావాలి. అది 40 చేయండి, 30 చేయండి, 20 నుంచి 45 వాళ్ళకి ఇస్తున్నారు. 45 వాళ్ళకి అది జనరల్ పబ్లిక్ వచ్చినప్పుడు ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంటుందా, అంటే వితౌట్ ఎనీ కండిషన్స్? ఇప్పుడు 45 దాకా వచ్చారు. ఇప్పుడు మనం కనుక చూసుకునేటట్టయితే ఈ మీరు ఎస్బీఐ దీని గురించి మాట్లాడారు, అలాగే మిగతా ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి పరిశోధన ప్రకారం మన దేశంలో ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో అది వాళ్ళ రమారమి వయసు వచ్చేసి 28 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. రమారమి 28 నుంచి 30 సంవత్సరాలు. అంటే మనం ఎవరికి ఇవ్వాలి మొదటి వ్యాక్సిన్? ఎవరైతే ఈ సంపదను సృష్టిస్తున్నారో, ఎవరైతే మొబైల్గా ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టాలి మొదట. కాబట్టి ఇది ఏదైతే మనం వ్యాక్సినేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నామో దాన్ని ఇమ్మీడియట్గా రీలుక్ చేయాల్సినటువంటి, రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మన భారతదేశంలో మనకి గణనీయమైనటువంటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. మిగతా దేశాలకి ఆ క్యాపబిలిటీ లేదు ఈరోజు. కాబట్టి వాళ్ళు రేషన్ చేయొచ్చు, మన దేశంలో రేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మన దేశంలో 5.5 కోట్ల మందికి మాత్రమే మనం వ్యాక్సిన్ ఇచ్చాం. మన ఎక్స్పోర్ట్స్ ఎన్ని జరిగాయి? డబల్, 10 కోట్ల పైన మన వ్యాక్సిన్స్ ని వేరే దేశాలు తీసుకున్నారు నిర్ణయం. తాజాగా దేశ అవసరాల దృష్ట్యా ఆస్ట్రాజెనికాని ఎక్స్పోర్ట్ ఆపుతున్నాం కొంతకాలం అనేది. దాని మీద అప్పుడే బయట దేశాల నుంచి అరే మేము ఇంకా వెయిటింగ్ లో ఉన్నాము, ఆపేస్తారా అని చెప్పి. మనకేమో అమెరికా వాడు ముడిసరికి ఆపేస్తాడు, సీరం ఇన్స్టిట్యూట్కి కావాల్సింది. మరి వ్యాక్సినేషన్ వద్దు అంటే అందరూ అది ఫాలో కావాలి కదా. బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ us, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద వ్యాక్సిన్స్ మనం పంపించే వాటి కోసం. ఐ థింక్ మనకి జేజేఎల్ అంటున్నారు కరెక్టే, కానీ మరి మన ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన మన ప్రభుత్వానికి కానీ మన పరిశ్రమలకు కానీ సత్తా ఉందండి, ఏదైనా ఆపినా కానీ. ఎందుకంటే నేను ఫార్మా రంగంలో కూడా చాలా కాలం పనిచేశాను కాబట్టి వాటి విధి విధానాలు తెలుసు, వాళ్ళ సామర్థ్యం నాకు తెలుసు. ఓకే, అంటే మనం ఇంపోర్ట్స్ మీద మనం ఇట్ ఈస్ టెంపరీ అండి. ఇప్పుడు పోఖ్రాన్ మనం ఎవరైనా ఆపగలిగారా? మనం అణు విచ్ఛిత్తి చేయటానికి దానికి కావాల్సినటువంటి సరంజామా అంతా యునైటెడ్ స్టేట్స్ ఆపగానే ఏమైంది? మనం స్వయం ప్రతిపత్తిని పెంచుకున్నాం. అలాగే ఇది జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ మీద ఉన్న సందేహాల గురించి ఏం చెప్తారు? అంటే తీసుకోవాలి ఖచ్చితంగా అంటే సురక్షితమా అంటే మీరు చెప్పట్లేదు, తర్వాత రాదా అంటే వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఎందుకు తీసుకోవాలి అనే ఒక బ్యాచ్ కొంత సెపరేట్గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఈ ప్రశ్నకి ప్లస్ ఇంతకుముందు చెప్పిన డిస్కషన్లో వచ్చిన దానికి ఇవన్నీ కూడా నిజానికి దేశాల మధ్య సమస్యలు కాదు, ఇది ప్రపంచానికి సంబంధించిన సమస్య. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. వాళ్ళని మొదటగానే మనం వాడిని 4 మాటలు తిట్టేసి వాడిని నోరు మూసి నిర్వీర్యం చేసేసాం. అది కూడా చాలా తప్పు. ఇవి ఏ దేశం వాళ్ళకి అనుకోండి, ఎవరికి వాళ్ళు ఏదో అణ్వాయుధాలు తయారు చేసినట్టుగా కాదు కదా. ఇది ఎవరికి వాళ్ళకి ఒక ముందు చెప్పింది కూడా మీరు చేసుకున్నా కూడా ఇది ప్రపంచం దృష్టిలో ఆలోచించండి, మీ దేశం దృష్టిలో, మీ ప్రాంతం దృష్టిలో కాదు అని చెప్పారు WHO వాళ్ళు. సో ఇదంతా కూడా అమెరికా వాడు అలా చేశాడు అని అంటే అది కూడా తప్పే కదా. ఇప్పుడు మనం ఇవ్వకపోవడం కూడా ఎంత తప్పు, వాటిలా చేయడం కూడా మనకు తప్పే. అట్లాంటిప్పుడు మనం వాళ్ళు ప్రశ్నించే అధికారం లేదు. అది కాదంటే మన దేశంలో ఉన్న వాళ్ళకి ముందు అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత అలా అనుకోమాలిన ధర్మం కరెక్టే, నేను కాదని చెప్పడం లేదు. కాకపోతే ఇలాంటివన్నీ విశ్లేషించి చెప్పడానికి ఇప్పుడు మనకు నిజంగా ముడిసరి కాపేస్తే మనం ఎవరితో వెళ్ళి గగ్గోలు పెట్టుకోవాలి, మనం కూడా పెడతాం కదా. కాబట్టి ఇటువంటి గందరగోళాలు లేకుండానే WHO ప్రాంతానికి వైజ్గా ఎక్కడెక్కడ తయారు చేసి ఎక్కడెక్కడ ఇవ్వాలనేది వాళ్ళకి ఒక ప్రణాళిక సిద్ధప చేస్తే అప్పుడు ఏ దేశం కూడా ఇంకో దేశంతో గొడవ పెట్టుకోదు. ఎందుకంటే ఇటువంటి గొడవల్లో ప్రపంచ యుద్ధాలే జరగవచ్చు. కరెక్ట్, తప్పేనట్టే లేదు. వాళ్ళ దేశాలు కూడా ప్రజలే, మన దేశానికి కాదని అనుకోవడానికి లేదు. మనం ఇచ్చుకోవడం అనేది కొంచెం తీసుకోవడం అనేది దాన్ని బట్టి ఉంటుంది. రెండోది, ఈ టీకాలు శాస్త్రీయంగా చాలా అద్భుతమైనటువంటి ఒక పద్ధతి. అది గత 20-25 సంవత్సరాల్లో, ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల్లో ఇంకా బాగా పెరిగింది. అంటే ప్రజలకు అవగాహన లేదు, కానీ చిన్నపిల్లలకి ఇచ్చే అనేక టీకాలు, రోటా వైరస్ కానీ మిగతా రకరకాల వైరస్లు కానీ వాటికి చాలా గొప్పగా అద్భుతంగా
మిగతా సబ్జెక్టులలో అంటే ఒక డయాబెటీస్ కోసము, హైపర్ టెన్షన్ కోసము, గుండె జబ్బులకి, కిడ్నీ జబ్బులకు వచ్చే సైన్స్తో సమానంగా, సమాంతరంగా, అంతకంటే గొప్పగా కూడా, అంతకంటే వేగంగా, అంతకంటే అద్భుతంగా కూడా టీకా యొక్క వ్యాక్సిన్ యొక్క రీసెర్చ్ చాలా గొప్పగా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే టీకాలు దాదాపుగా ఎక్స్పెరిమెంట్ యాన్యువల్ మోడల్స్లోనే దాదాపుగా 15-20% వరకు అక్కడే ఆగిపోతాయి. ఆ తర్వాత మనుషుల్లోకి వచ్చేసిన తర్వాత కూడా ఒక 10-15% పోతాయి. కొన్ని వచ్చేసిన తర్వాత మాత్రం కొన్ని చాలా స్థిమితంగా చక్కగా ఉండి చాలా బాగున్నాయి అనిపిస్తాయి. అప్పటికి కూడా మన హెచ్ఐవికి, హెపటైటిస్ సికి మనకు ఎందుకు రాలేదు టీకాలు అన్నది అది వేరే ప్రశ్న. అది ఆ వైరస్ యొక్క దృఢత్వాన్ని బట్టి ఉంటుంది. టెక్నాలజీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కేవలం రెడ్ టేపిజం మాత్రమే ఆపేసి చాలా అద్భుతంగా, చాలా తక్కువ కాలంలోనే చాలా గొప్పగా తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే చాలా ఎస్టాబ్లిష్డ్ టెక్నిక్ ఇదంతా కూడా. ఇది పెద్దగా మన కోసం ఏదో హడావిడిగా చేసేసారు, ఏదో మనం అన్నం వండలేకపోవడం, ఉప్మా వండి పడేసాం. కాబట్టి ఈ మీద ఎటువంటి అపోహలు, ఎటువంటి సందేహాలు, ఎటువంటి అనుమానాలు ఏ విధంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళు టీకా తీసుకోవాలని అనిపించిందో వాళ్ళ జబ్బు రూపాన కావచ్చు, శారీరక ధర్మం రూపాన కావచ్చు, లేదా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 45 ఏళ్ల 60 ఏళ్ల అని ప్రభుత్వం ఏం చెప్తుందో తప్పనిసరిగా తీసుకోండి. ఒకరి తర్వాత ఒకరు తీసుకోవడం అనేది జరుగుతుంది. నా మట్టుకు నేను 20 నుంచి 50 ఏళ్ల మధ్య వాళ్ళకి చాలా ఎక్కువ మందికి మొదటగా మొదలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒకరి నుంచి ఒకరు ఇన్ఫెక్షన్ తెచ్చుకునే అవకాశం. ఇంకోటి సార్ చెప్పినట్టుగానే మన దేశంలో వృద్ధులు ఉంటారు, కానీ ఇతర దేశాల్లో వృద్ధులు వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటారు. 60, 70, 80 కూడా పనిచేస్తూ ఉంటారు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మోర్టాలిటీ అక్కడ ఎక్కువగా ఉండేది యూరోప్లోను, అమెరికాలో. మన దేశంలో 60 దాటగానే 58 రాగానే ఎప్పుడు 58 వస్తుందా, ఎప్పుడు రిటైర్ అయిపోయి కూర్చుందామా, తర్వాత పెన్షన్ మీద ఆధారపడదాం అనుకునే ఆ భావన. కాబట్టి మనకు మూమెంట్ ఎక్కువగా ఉన్న పిల్లలు ఎక్కువగా 20, 30, 40, 50 ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో ఇవ్వడం ద్వారా ఇప్పుడు మనం అనుకుంటున్న డిస్కషన్ మళ్ళీ కల్లోలం రేపింది, మళ్ళీ కలకలం రేగింది అనే డిస్కషన్స్ అవసరం లేకుండా చాలా వరకు నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గించుకునే అవకాశం మొదటి నుంచి ఉండుండేది. డాక్టర్ గారు ఏం చెప్తారు? ముఖ్యంగా మహిళల విషయంలో, పిల్లల విషయంలో వాళ్ళ గురించి చెప్పండి. మీరు స్పెషలైజేషన్ కాబట్టి నేను ఒకటే మాట చెప్తానండి. ఇప్పుడు మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కనుక చూసుకున్నట్టు అయితే బిఫోర్ ఇండిపెండెన్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30 years, 33 years అట్లా ఉండింది. అంతకన్నా తక్కువ కూడా ఉండింది. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అబౌవ్ 60 years ఉంది. ఎందుకు అనంటే కమ్యూనికబుల్ డిసీజెస్ వ్యాక్సిన్స్ రూపాన ఖచ్చితంగా అరికట్టాము. ఎన్నో రకాల వ్యాధుల నుంచి తప్పించుకుంటూ వచ్చాం. ఇప్పుడు అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోయాయి. అయినప్పటికీ వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దురదృష్టశాతంగా ఇప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ ఉమెన్కి, less than 18 years వాళ్ళకి వ్యాక్సిన్ లేదు. అయినప్పటికీ అబౌవ్ 18 years వాళ్ళకి ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదొక పద్ధతిగా మనము అరికట్టొచ్చు. బేసిక్గా ఎవరికైనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనిపించకపోతే ప్లీజ్ మీరు యాంటీబాడీస్ చెక్ చేయించుకోండి. మీరు యాంటీబాడీస్ కనుక మంచిగా ఉన్నట్టు అయితే మీరు తీసుకోనక్కర్లేదు. కానీ మీకు యాంటీబాడీ టైటర్స్ లేదు, మీరు వ్యాక్సిన్ తీసుకోను అని అంటే మట్టుకు అది కరెక్ట్ కాదు. బికాస్ మీరు వల్నరబుల్ పాపులేషన్లో ఉంటారు. వల్నరబుల్ పాపులేషన్ మీరు ఒక్కలే వల్నరబుల్ ఉండరు. మీకు ఇన్ఫెక్షన్ వచ్చేలోపు ఇంకో 10 మందికి వచ్చేసి ఉంటుంది. ఆ 10 మందికి ఇంకొక 10 మందికి ఇస్తారు. సో ఎప్పుడైనా కానీ కరెక్ట్గా ఆలోచించాలి. ఆలోచన అనేది మనకు ఉపయోగపడుతుంది అనే దానికంటే పక్కన వాళ్ళకు ఉపయోగపడేలాగా కూడా ఉండాలి. కుటుంబం అనుకున్న తర్వాత, రాష్ట్రం అనుకున్న తర్వాత, దేశం అనుకున్న తర్వాత ఒక్కడుగుతోనే అందరూ మొదలు పెడతారు. ఇప్పుడు సేఫ్ డిస్టెన్సింగ్ చెప్తున్నాము, సో హ్యాండ్ శానిటైజేషన్ టెక్నిక్స్ చెప్తున్నాము, మాస్కులు చెప్తున్నాము. ఇవన్నీ మీకు పాసిబిలిటీ అవుతుందో లేదో మీరే ఆలోచించుకోండి. ఇలాంటి సమయంలో కనీసం వ్యాక్సిన్ అది 60% ఎఫికసీ ఉన్నా, 80% ఎఫికసీ ఉన్నా కానీ ఏదో ఒక లెవెల్లో ఎఫికసీ అనేది ఉంది, ఎఫికసీ ఉంది. ప్లస్ యాంటీబాడీ టైటర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎంతో కొంత గ్యారంటీడ్ అనేది ఉంటుంది. ఎక్కడ ప్రామిస్ నోట్ మీద రాసివ్వరు మీకు ఖచ్చితంగా రాదు అనేసి. కానీ ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లో, ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఎక్కడైతే నంబర్స్ పెరుగుతున్నాయి, క్రిటికల్ కేర్కి అవసరం పడుతుండొచ్చు, తెలియదు ఎవరికి ఎప్పుడు ఎలా అవుతుందో. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వీలున్నంత వరకు తీసుకోండి. గవర్నమెంట్ కూడా స్టేజుల వైజ్గా వ్యాక్సిన్ ఇస్తోంది కాబట్టి అబౌవ్ 45 years ఫ్రమ్ April 1st అందరూ తీసుకోండి. ఆల్రెడీ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ మిస్ చేసిన వాళ్ళకి మళ్ళీ పిలిచి వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు. డెఫినెట్ గా తీసుకోండి. మళ్ళీ అదే చెప్తోంది ఎన్టీవీ కూడా ప్రతి బులెటిన్లోనూ మేము దీని గురించి చెప్తున్నాం. అలాగే ప్రతిరోజు దీని మీద డిబేట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాస్క్ అనేది ఎంత ముఖ్యమో దాదాపు అది వ్యాక్సిన్తో సమానమని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఫస్ట్ అది మన చేతుల్లో ఉన్నది. రెండోది శానిటైజేషన్ మొదట్లో చేసుకున్నాం కదా, కరోనా వచ్చినప్పుడు అందరూ బాటిల్స్ పెట్టుకుని తిరిగాం. సో మళ్ళీ తప్పదు అది శానిటైజేషన్ చేసుకోవాలి, లేకపోతే హ్యాండ్ క్లీనింగ్ చేసుకోవాలి. రెండోది కుదిరినంత వరకు ఫిజికల్ డిస్టెన్స్ ఎంతవరకు కుదిరితే అంతవరకు దాన్ని ఫాలో కావాలి. ఇక ఎవరైతే ఎలిజిబుల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎటువంటి సందేహాలు లేకుండానే డాక్టర్స్ చెప్తున్న విషయం. థ్యాంక్స్ వెరీ మచ్ అండి రంగారెడ్డి గారు, శ్రీభూషణ్ రాజు గారు, శిల్పిరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చ. కరోనాకు సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం